అభ్యాసి తెలుగు లెర్నింగ్‌కు స్వాగతం, సుస్వాగతం. నేను మీ పెద్దింటి రామకృష్ణ చక్రవర్తి. తెలుగు వ్యాకరణంలో భాగంగా మనం సంధులు అనే శీర్షికలోకి వచ్చాం. సంధులు అంటే ఏంటి? ఈ సంధుల్లో ఎన్ని రకాలున్నాయి? మొదలైనవి మనం ఈ తరగతిలో చూద్దాం. సంధి అనగా రెండు పదాలు కలిసినప్పుడు వాటి మధ్య జరిగే వర్ణాల మార్పు లేదా వర్ణములను శబ్దములను కలిపి పలికినప్పుడు ఆ కలయికను సంధి అని అంటారు అని కొంతమంది రచయితలు కవులు నిర్వచించారు. కొంతమంది సంస్కృత కవులు సంధి అంటే సంస్కృతంలో రెండు అచ్చుల కలయిక అని నిర్వచించారు. ఇక ఇందులో మొదటి పదాన్ని పూర్వపదమని, రెండవ పదాన్ని ఉత్తర పదమని అంటారు. ముఖ్యంగా ఈ సంధులు రెండు రకాలు. ఒకటి సంస్కృత సంధులు, రెండు తెలుగు సంధులు. సంస్కృత సంధులు 8 రకాలు. అవి ఒకటి సవర్ణదీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి, ఎణాదేశ సంధి, విసర్గ సంధి, క్షుత్వ సంధి, జస్త్వ సంధి, అనునాసిక సంధి అనే 8 రకాలు ఉన్నాయి. ఇక తెలుగు సంధుల విషయానికి వస్తే ఇది 16 రకాలుగా ఉన్నాయి. ఒకటి ఉత్వ సంధి, ఇత్వ సంధి, ఎడాగమ సంధి, అత్వ సంధి, సరళాదేశ సంధి, నుగాగమ సంధి, ప్రాతాది సంధి, దుగాగమ సంధి, రుగాగమ సంధి, టుగాగమ సంధి, దురుక్తటకార సంధి, పుంప్వాదేశ సంధి, ఆమ్రేడి సంధి, గషడదవాదేశ సంధి, పడ్వాది సంధి, త్రికసంధి అనే 16 రకాల తెలుగు సంధులు ఉన్నాయి. వీటి గురించి మనం ఒక్కొక్క దాని గురించి విపులంగా నేర్చుకుందాం, నేర్పిద్దాం. తెలుగు భాషను ప్రేమిద్దాం, తెలుగు భాషను కీర్తిద్దాం. ఓం శ్రీ సరస్వత్యై నమః.